మా పాలమూరులో మేము కష్టపడమా? మా పాలమూరులో మేము అభివృద్ధి చేయమా? మా ప్రాంతానికి ఇవ్వంటే దాక్షిణ్యాల మీదనో అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా? మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ దొంగలతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముకై ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి, రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి, తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మన్నే శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు మనకి ఎంపీ. ఏడున్నాడా ఆయన? ఇంట్లో లేడు, సొంట్లో లేడు, సోయిలో లేడు. మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ కోటేమని అడుగుతుండా? ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండా? మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంబడి ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి, తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూరులో ఉన్నాడు, ఒకడు పోయి హైదరాబాద్లో ఉండు, ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటారు. ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీలు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు. సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి
ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా, అందుకే మిత్రులారా, మీ బిడ్డ ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరుపాటుగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి, కత్తులు తీసుకొని బయలుదేరిండ్రు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా తస్మత్ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒక్కటైనరు, ఏకమైనరు. ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఎక్కడ కూడా నాకు తెలుసానో నాకు కావాల్సిన వాళ్ళనో మా చుట్టపోలను అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది. ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపవుతాడు. వాడు సర్పంచ్కి వస్తాడు, వాడు వార్డు మెంబర్కి వస్తాడు, వాడు ఎంపీటీసీకి వస్తాడు, వాడు ఎంపీపీకి వస్తాడు, వాడు జడ్పీటీసీకి వస్తాడు. రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఎంపీ ఎన్నికలైన ఎంబడే 2 నెలలు తిరగకముందే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో, ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో, ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఎట్లయితే శంకర్కు, శ్రీహరికి, సరితకు, పర్ణికకు, అరవింద్కో లేక అనిరుద్కో, మధుకో, ఎన్నంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, మీ శ్రమ ఊరికే పోదు, మీ త్యాగం గాలికి వదిలేయము. మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మీకు అవకాశాలు కల్పిస్తాం. రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలనుకున్నాం. ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇందిరమ్మ కమిటీలను నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేదవాళ్లకు పంచిపించి పేదల్ని ఆదుకునే బాధ్యత మీ చేతిలో పెడతాం. ఇవన్నీ చెయ్యాలి అని అంటే పాలమూరులో ఇటు పాలమూరు అటు నాగర్ కర్నూలు పార్లమెంట్ అత్యధిక మెజార్టీ గెలవాలి. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్పారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. ఇవాళ నా ఇంట్లో నా పాలమూరులో ఏదైనా తప్పిదం జరిగితే జాతీయ స్థాయిలో మనం చెప్పుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు అండగా నిలబడితేనే, మీరు ఆశీర్వదిస్తేనే ఈ జిల్లాలో 14కు 12 సీట్లు మీరు ఇచ్చినందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయినా మరి చెట్టు నాటింది మీరు, దీన్ని పెంచింది మీరు, దీనికి నీళ్లు పోసింది మీరు. ఇవాళ ఎవడో భుజం మీద గొడ్డలు వేసుకొని నరుకుతామని వస్తే ఇవాళ మీరు చూసుకుంటూ ఉంటారా? మీరు నరకనిస్తారా? మీరు ఆలోచన చేయండి. మీరు పెంచిన మొక్క చెట్టు నీడనిస్తుంటే ఇవాళ దాన్ని తెగ నరుకుతామని ఢిల్లీ నుంచి ఒకడు, గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి ఇంకొకడు బయలుదేరిండు. మిత్రులారా, ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు పెంచిన చెట్టు వృక్షమై కాయలు ఇస్తుంది. దీన్ని కాపాడే బాధ్యత మీ మీదనే ఉంది. కాపాడతారనే నమ్మకం నాకు ఉన్నది. మీరందరు సిద్ధమేనా మిత్రులారా? సిద్ధమేనా? 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 సిద్ధం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుర్రి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.